ఘటనకు కాకాని గోవర్ధన్ రెడ్డి తట్టుకోలేరంటూ సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వెంకటాచలంలోని నామినేషన్ కేంద్రంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ను గెలిపించాలని కోరారు. 2014లో కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి కల్తీ మందు తాగి 7గురు చనిపోవటం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈసారి ఎన్నికల్లో కాకాని పంచే మందును ఎవరూ తీసుకోవద్దంటూ హెచ్చరించారు. అది తాగితే ప్రాణాలు పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రతిఘటించేదానికి జనం అంతా ఒకటి అయిపోయినారు. గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి. నువ్వు తట్టుకోలేవు ఈ ఎలక్షన్లో అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. నీ డబ్బు అడ్డంగా సంపాదించిన డబ్బు నిన్న మందు లాట్ దొరికింది, మందు దొరికింది. నీ ఎవరు, నీ మారు సుధాకర్ రెడ్డి ఎవరు, నీ బిజినెస్ పార్ట్నర్, హైదరాబాద్లో నీ రియల్ ఎస్టేట్లో పార్ట్నర్, నీ కంపెనీలో పార్ట్నర్ ఈరోజు అరెస్ట్ అయ్యి జైలుకి పోయినాడు. ఆ రోజు అదే కల్తీ మద్యం తెచ్చి 14లో గోవా కల్తీ మద్యం తెచ్చి వాళ్ళందరూ జైలుకి పంపించావు. జైల్లో అప్పు చనిపోయినాడు. నువ్వు నీ మనుషులు బెయిల్ తెచ్చుకొని బతికారు.